హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో దాంగ్జూ ఇలా ఇల్దు కొడుకు అన్న DNA రిపోర్ట్ని యోమే దాంగ్జూకి పంపించింటాడనమాట. ఇంకా ఇల్దు దాంగ్జూని చంపడానికి బయలుదేరడానికంటే ముందు దూకీకి ఇలా నేను కొంచెం పని ఉండి బయటికి వెళ్తున్నాను అని చెప్పడానికి తన రూమ్కి వెళ్తే తను లైట్లన్నీ ఆఫ్ చేసుకుని చీకట్లో బాధపడుతూ కూర్చుంటుంది. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని కనుక్కోవడానికి దగ్గరికి వెళ్తే ఇలా నా కోసం కొన్ని సంవత్సరాల ముందు సున్హోని గ్వాంగ్వాన్ని తన కొడుకుని చంపేశావు. నా కోసం ఆ పిల్లవాడిని మళ్ళీ చంపగలవా? తను మళ్ళీ తేజన్ ఫ్యూచర్ రూయిన్ చేయబోతున్నాడు అని తెలిస్తే నా కోసం మళ్ళీ చంపేస్తావా అని అడిగితే తప్పకుండా అంటూ దగ్గర తీసుకుంటాడు. ఆ పిల్లోడు చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. దాంగ్జూని వాడిని చంపేసేయ్ అని చెప్తే వాడు నీకు కూడా ఈ విషయాలన్నీ చెప్పాడా అని అడుగుతాడు. దాంతో ఇవన్నీ నీకు ముందే తెలుసా అని దూకి షాక్ అవుతుంది. పార్కింగ్లో అక్కడే కారులోనే కూర్చొనున్న తేయున్ అప్పుడే వాళ్ళ నాన్న ఇల్దు కంగారుగా ఎక్కడికో బయలుదేరడం గమనించి అతన్ని ఫాలో చేస్తాడు. పాస్ట్లో ఆ కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా ఇంత మంచి పని చేసినందుకు నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే అని యోమ్ ఇల్దుని హాస్పిటల్కి వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇంత మంచి పని చేశావు కాబట్టి నీకు ఒక అవార్డు ఇస్తాను. నువ్వు చనిపోయిన సున్హో ప్లేస్లో ఉంటే బాగుంటుందా, ఆలోచించు అని అడుగుతాడు. అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పిన వెంటనే నీకు దేశన్ కంపెనీలో మంచి పోస్ట్లో ఉండడం ఇష్టమే అన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఒక్క మాట అని చెప్పు, దూకీకి ఇచ్చి నిన్ను పెళ్లి చేయమని చైర్మన్ని నేను ఒప్పిస్తాను అన్నాడు యూమ్. అలా ఇల్దు దూకీని పెళ్లి చేసుకొని దేశన్ కంపెనీకి పెద్దలుడవుతాడు. ఇంకా ఇల్దు అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి ఇతను వచ్చి యోమ్తో మాట్లాడతాడు. అలా వాళ్ళు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ని దాంగ్జూ ఇంతకుముందు చదివింటాడు. అలా సొంగ్హ్యున్ తన కొడుకు అన్న విషయం ఇల్దుకి ఇంకా తెలీదు అని యోమ్ చెప్పడం అదంతా ఇప్పుడు దాంగ్జూ వింటూ వస్తుంటాడు. అప్పుడే ఇంకొకతను కూడా ప్రాసిక్యూటర్ కాబట్టి వీళ్ళు నేషన్కి సంబంధించిన కొన్ని అఫైర్స్ గురించి మాట్లాడుకుంటారు. గ్వాంగ్వాన్ ఒక సోషల్ యాక్టివిస్ట్ అన్న విషయం మీకు తెలుసు కదా, కాబట్టి తను వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సరిగా చేయలేకపోయింది కాబట్టి వీళ్ళు ఆమెను చంపాలి అని అనుకొని అందుకు ఇల్దుని వాడుకుంటారు. ఇదంతా వింటూ వస్తున్న దాంగ్జూ వాళ్ళు అనుకున్న ప్లేస్కి వచ్చాక దాంగ్జూ బయటకు వచ్చి ఇల్దు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇల్దు కాల్చడం, అలా తను పడిపోవడం, అంతలో యోమ్ కాల్ చేసి ఇల్దు కాల్చకు, దాంగ్జూ నీ కొడుకు అని చెప్పి కాల్ కట్ చేసేయడం. అంతలో దాంగ్జూ లేచి ఇంకా ఎందుకు ఆగారు, కాల్చండి నాన్నగారు అని చెప్పిన వెంటనే ఏం మాట్లాడుతున్నావు అని ఇల్దు షాక్ అవుతాడు. ఇప్పుడేంటి కొత్త ప్లాన్ వేసావారా అని ఇల్దుకి చాలా కోపం వస్తుంది. వెంటనే దాంగ్జూ ఆ గన్ని తన ఫోర్ హెడ్ మీద పెట్టుకొని ఎందుకు ఆగుతున్నారు మరి, కాల్చేయండి నాన్న అని అంటాడు. దాంతో ఇల్దుకి కాల్చాలో వద్దో అర్థం కాదు. అలా హెసిటేట్ చేస్తూ ఉండంగానే యూ కాల్ చేసి వదలదు, దాంగ్జూని చంపేసే అని అంటాడు. అయినా కూడా ఇల్దు ఇంకా హెసిటేట్ చేస్తూ ఉండంగానే వెనకాల నుండి దాంగ్జూ అన్నయ్య అంటూ తేయున్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా నాన్న కాల్చకండి, ఎందుకు కాలుస్తున్నారు అంటూ అడ్డు రావడంతో ఇల్దు ఆగిపోతాడు. ఇంకా వెంటనే దాంగ్జూ గన్ తీసుకొని ఇల్దుని పాయింట్ చేస్తాడు. తర్వాత గన్ని లైట్గా జరిపి వెనకాల వస్తున్న యోమ్ వాళ్ళ మనుషుల వైపుకి ఎయిమ్ చేస్తాడు. దాంతో వెంటనే గుహు లేదు వెనక్కి వచ్చేసేయండి, తను కాల్చి అటాక్ చేస్తాడు అని చెప్పడంతో వాళ్ళ మనుషులు వెనక్కి వచ్చేసిన వెంటనే ఆ గన్నుని అక్కడ పక్కన పడేస్తే తేయున్ దాంగ్జూని వెంటనే అక్కడ నుండి తీసుకొని ట్రీట్మెంట్కి బయలుదేరతాడు. ఇక్కడ ఇల్దు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. అంతలో సాంగ్ ఒక మెసేజ్ పంపిస్తాడు. ఇల్దు నాకెందుకు దాంగ్జూ నీ కొడుకేమో అని అనిపిస్తుంది అని. దాంతో నిజంగానే దాంగ్జూ ఇందాక నాన్న అని పిలవడం తన కొడుకు కాబట్టే పిలిచాడు, కానీ ఏదో ప్లాన్ కాదనమాట అని అనుకుంటాడు ఇల్దు. ఇంకా దాంగ్జూని వాన్బే తనకు తెలిసిన ఒక డాక్టర్కు ఉన్న చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఇంకా దాంగ్జూకి ఏ డేంజర్ లేదు, ఇప్పుడు సేఫ్ అనమాట. తేయున్ ఇంతకుముందు దాంగ్జూ ఇల్దుతో మాట్లాడేటప్పుడు విన్నాడు అని చెప్పాను కదా, అక్కడ నుండి దాంగ్జూ బయటకు వచ్చిన వెంటనే తేయున్ అక్కడ నిలబడుకొని ఉంటాడు. నేనంతా వినేశాను అని చెప్తే ఈ మాట నాకు చెప్తే ఓకే, కానీ మీ నాన్నకు చెప్పొద్దు, తను నీ దృష్టిలో మంచి ఫాదర్ లాగా ఉండాలనుకుంటున్నాడు అని అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, చాలా బాధలో ఉంటావు కదా నువ్వు అని అంటాడు తేయున్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి దాంగ్జూ అక్కడ నుండి వచ్చేస్తుంటే నువ్వు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అన్నయ్య అని అడుగుతాడు. చూడు తేయున్, నన్ను అర్థం చేసుకోవడం లేకపోతే నన్ను ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకో అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు.
అలా ఇప్పుడు దాంగ్జు రెస్ట్ తీసుకుంటుంటే తేయున్ వెళ్ళి మా నాన్న నీకు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య అంటూ బాధపడుతుంటే దాంగ్జుకి మెలకు రావడంతో తేయున్ చేయి పట్టుకుంటాడు. అలా తను తేయున్ తన సొంత తమ్ముడని తెలిసిన తర్వాత తేయున్ని ఫస్ట్ టైం దగ్గరికి తీసుకోవడం. ఇక్కడ ఇల్దు వెంటనే తన ఫ్రెండ్ సాంగ్ దగ్గరికి బయలుదేరి అసలు నువ్వేంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, ఆ మెసేజ్ ఏంటి, ఇంతకాలం నాకేం చెప్పలేదు, ఇప్పుడెందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటే గ్వాన్ కొడుకు నీ కొడుకే అని చెప్పిన వెంటనే ఇల్దు చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందనేది మనకు చూపిస్తారనమాట. కార్ యాక్సిడెంట్ జరగడానికంటే ముందే ఆ రోజు వాళ్ళు ఫోటో దిగుతుంటారు కదా, దానికంటే ముందు సున్హో గ్వాంగ్వాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు పుట్టి ఇంతకాలమైనా ఇంతవరకు ఇల్దుకి నీ బిడ్డ తన బిడ్డ అన్న విషయం చెప్పకపోతే ఎలా, నువ్వు చెప్పకపోతే చెప్పు నేనే వెళ్ళి చెప్పేస్తాను అని సున్హో అంటే లేదు నాకే చెప్పాలనిపిస్తుంది, కరెక్ట్ టైం చూసుకొని చెప్పేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా వెనకాల నుండి విన్న సాంగ్ ఏంట్రా ఇది అంటూ సున్హోని అడిగితే అది వాళ్ళ విషయం రా, మనమిద్దరం ఇన్వాల్వ్ అవ్వకుంటేనే బాగుంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళందరూ చనిపోవడంతో ఆ పిల్లోడు నీ కొడుకే అన్న విషయం తెలిస్తే నువ్వు బాధపడతావు అని నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు దాంగ్జూనే ఆ పిల్లోడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని డౌట్ రావడంతో నీకు మెసేజ్ చేశాను అని అన్న వెంటనే ఇల్దుకి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా కొంత టైం అయ్యాక వాన్బే దాంగ్జూని ఇంటికి తీసుకెళ్ళడానికి బయలుదేరేటప్పుడు నేను కూడా నీతో పాటు వచ్చి నిన్ను చూసుకుంటాను అని తేయునంటే నువ్వు నాతో పాటు ఉంటే నాకు డిస్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని తేయున్తో అంటాడు. దాంతో తేయున్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఇంటికి వచ్చిన ఇల్దు తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడున్న తన ఎక్సర్సైజ్ బార్స్ని చూస్తాడు. అవి యాక్చువల్గా దూకి సున్హో కోసం పెట్టించుంటుందన్నమాట. పాస్ట్లో ఒకసారి సున్హో దగ్గరికి ఇల్దు వచ్చింటాడు. అప్పుడే తను నేను ఎక్సర్సైజ్ చేయాలని పెట్టించిందిరా, దూకి ఇంట్లో లేనప్పుడు అవి తీపిచ్చేద్దామని అనుకుంటున్నాను, నా వల్ల అస్సలు కాదు అని అంటుంటే సున్హో నాకు ఒక ఫేవర్ చేయరా, దేశన్ కంపెనీకి అల్లుడివే కదా, కొంచెం కంపెనీతో మాట్లాడి మా నాన్నది షర్ట్ ఫ్యాక్టరీ ఉంది, దానికి ఏమైనా ప్రాజెక్ట్ వచ్చేటట్టు చూడు అని అంటే ఇదో నేను అల్లుడు అయిన తర్వాత నన్ను ఫేవర్ చాలామంది అడుగుతున్నారు, నేను అందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతే కుదరదు, కాబట్టి ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి అని ఇల్దు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా పలకడు. దాంతో కానీ నువ్వు ఇంత స్వార్థపరుడు అని నేను అస్సలు అనుకోలేదు అని ఇల్దు అన్న వెంటనే నువ్వు యోమ్కి చాలా క్లోజ్ అన్న విషయం నాకు తెలుసు, ఆ రోజు నిన్ను ఫుల్గా కొట్టిన తర్వాత నువ్వు బయటికి కూర్చుని నేను ఎవరి పేర్లు లీక్ చేయలేదని చెప్పావు, కానీ నువ్వు యోమ్ దగ్గర మనం ఎంతమంది ఉన్నాము, మన వాళ్ళ పేర్లేంటి అంటూ మొత్తం మ్యాపే క్లియర్గా వాళ్ళకి ఇచ్చేసి వచ్చావు, కానీ బయటికి వచ్చి అబద్ధాలు చెప్తున్నావు, ఇవన్నీ తెలిసినా నేను సైలెంట్గానే ఉంటున్నాను, కానీ నువ్వు ఇప్పటికీ ఇంకా యోమ్తో క్లోజ్గానే ఉంటున్నావు, అది మంచిది కాదు అని చెప్తుంటే నువ్వేదో పెద్ద మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు, మరి పెళ్లి కాకముందే గ్వాంగ్వాన్తో కొడుకుని ఎందుకు కన్నావు అని అన్న వెంటనే సున్హోకి చాలా కోపం వస్తుంది. వెంటనే చెప్పేద్దాము అని అనుకుంటాడు, కానీ గ్వాంగ్వాన్ నేనే ఇల్దుకి ఈ కొడుకు తన కొడుకే అన్న విషయం చెప్తాను అని అనింది కాబట్టి సున్హో ఏం మాట్లాడకుండా ఈ విషయం ఇక్కడితో వదిలే మళ్ళీ మాట్లాడదాము అని చెప్తాడు. కానీ ఇదంతా బయట నుండి దూకి వినేస్తుంది. తను చాలా బాధపడుతుంది. రూమ్లో నుండి బయటకు వచ్చిన ఇల్దుతో సున్హో ఇలా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు నేను ఎన్నాం కలిసి చనిపోవాలని అనిపిస్తుంది అని అన్న వెంటనే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ ఇల్దు ఓదారుస్తాడు. నేను అప్పుడే కాలేజ్ టైంలో సున్హోని కాకుండా నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు అని అంటుంది. దాంతో అప్పటి నుండి ఇల్దుకి ఇలా దేశన్ కంపెనీకి పెద్ద అల్లుడు కావాలి అన్న ఆలోచన స్టార్ట్ అయి ఉంటుందన్నమాట. ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు ఇల్దు. అంతలో తేయున్ రూమ్ దగ్గరికి వచ్చి నాన్న నీకు ఈ విషయం గుడ్ న్యూస్ కాదని నాకు తెలుసు, కానీ అయినా కూడా చెప్తున్నాను, దాంగ్జూకి ట్రీట్మెంట్ జరిగింది, తను ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిన వెంటనే తేయున్ నేను నీతో మాట్లాడాలి ఇలా రా అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్ 1 వీక్ తర్వాత అనమాట. ఇన్ని రోజులు ఇల్దు తన రూమ్లోనే లాక్ చేసేసుకొని ఉండింటాడు, కనీసం ఫుడ్ కూడా తినడు సరిగా. దాంతో దూకీకి ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాదు, ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అంతలో దాంగ్జూ అప్పుడే అక్కడికి వస్తాడు. అలా మాస్టర్ కీని వాడి
తేయున్ ఇల్దు ఉన్న రూమ్ని ఓపెన్ చేయడంతో దాంగ్జూ లోపలికి వెళ్తాడు. నేను ఇంకా చనిపోలేదు నాన్న, నన్ను కాల్చండి అన్న మాటలకి ఇలా వారం రోజులు రూమ్లో లాక్ చేసుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఒకటి చూపిద్దాము అంటూ వచ్చాను, పటు అంటూ చూపిస్తాడు. అలా వాళ్ళ DNA రిపోర్ట్ని ఇచ్చిన వెంటనే లైట్ వేస్తాడు. ఇల్దు మొత్తం వీక్ అయిపోయి గడ్డం పెరిగిపోయి చాలా దీనంగా కనిపిస్తాడు. నువ్వు ఇలా యాక్టింగ్ చేసినంత మాత్రాన నేను నిన్ను క్షమిస్తాను అని అస్సలు అనుకోవద్దు అని దాంగ్జూ అన్న వెంటనే, నువ్వు నన్ను నాన్న అని పిలిచినందుకు ఇదంతా నేను చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళిపో అని అంటాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు నన్ను క్షమించు అని అడిగితే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలా అని ఆలోచిస్తూ వచ్చాను, కానీ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఆ ఆలోచన వదిలేస్తానులే అని దాంగ్జూ అంటే, ఆ రోజు నేను మిమ్మల్ని చంపడానికంటే ముందు నువ్వు నా కొడుకు అన్న విషయం నాకు తెలిసిండాల్సింది అని అంటాడు ఇల్దు. తెలిస్తే నన్ను చంపకుండా ఆగుతావా అని అంటే, లేదు చంపేవాడిని, ఎందుకంటే మిమ్మల్ని చంపినందుకే నేను ఈ కంపెనీకి పెద్దలుళ్ళు అయ్యాను, దేశన్ ఎనర్జీకి CEO అయ్యాను. కొడుకుని చంపిన నాన్నలాగా ఇంకా రూత్లెస్గా తయారయ్యి తర్వాత అప్పుడు నువ్వు బ్రతికొచ్చిన సముద్రంలో నిన్ను చంపేటప్పుడు వెనకాడేవాడిని కాదు. మళ్ళీ నువ్వు నాన్న నన్ను చంపండి అని అడిగినప్పుడు కూడా నేను హెసిటేట్ చేసేవాడిని కాదు అని అంటే, వా 7 days రూమ్లో ఉంటే తప్పు చేశానని బాధపడుతున్నావు అనుకున్నాను, అంతకంటే గ్రేట్ విలన్ లాగా తయారయ్యావుగా. ఇప్పుడు నువ్వు చేయగలిగిందల్లా ఒకటే, నన్ను క్షమాపణ కోరడం. నేను నిన్ను క్షమిస్తాను అని కాదు, కానీ నువ్వు నన్ను అడగాలి అని అన్న వెంటనే కన్న కొడుకునే చంపేశాను, మళ్ళీ వాడిని 3 సార్లు షూట్ చేశాను, నేను ఇంక ఏ విషయంగా క్షమాపణ కోరడం మొదలు పెట్టాలి చెప్పు అని అడిగితే, ఎలా అడగాలి ఏంటి అనేది అన్నీ నువ్వే చూసుకో, నన్ను అడగకు అంటూ దాంగ్జూ అక్కడ నుండి వచ్చేసేటప్పుడు తేయున్ నీ విషయంగా చాలా వరి అవుతున్నాడు. ఇక్కడ రూమ్లో ఉండి నీ లైఫ్ని నువ్వే ఎండ్ చేసుకోవాలన్న ఆలోచనలు మాత్రం రానివ్వకు, ఎందుకంటే అది నా రిక్వెస్ట్ కూడా అని చెప్పి వచ్చేస్తుంటే, నువ్వెందుకు నేను బ్రతికుండాలి అని కోరుకుంటున్నావు అని అడుగుతాడు. ఇక్కడ బయటనేమో టెన్షన్గా తేయున్ దూకి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. దాంగ్జూని చూసిన వెంటనే అన్నయ్య నాన్న ఓకేనా అని అడుగుతూ ఉండంగానే, దాంగ్జూ నీకు ఎలా ఉంది అంటూ అక్కడికి ఎన్నాం వస్తుంది. అలా ఎన్నాంని బయటికి తీసుకొచ్చాక, నిన్ను ఇల్దు అటాక్ చేస్తున్నాడు, అందుకు యోమ్ సపోర్ట్ చేస్తున్నాడు, నాకు చాలా భయం అవుతుంది అని ఎన్నాం టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా అటాక్ చేయట్లే, ఎందుకు ఏంటి అని అడగకు, కొద్ది రోజులాగు, అన్నీ సార్ట్ అయ్యాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. వెంటనే ఎన్నాం దాంగ్జూని హక్ చేసుకొని, ఎందుకు రాను రోజులు గడిచే కొద్దీ నువ్వు నాకు తెలియని దాంగ్జూలాగా మారుతున్నావు అని భయం వేస్తుంది అని అంటుంది. ఇక్కడ వాన్ బే చోకి అడ్మినిస్ట్రేటర్కి ఫుడ్ తీసుకెళ్లేసరికి చో అక్కడ నుండి పారిపోయాడన్న విషయం తెలుస్తుంది. అడ్మినిస్ట్రేటర్కి అటాక్ జరిగిన తర్వాత వీళ్ళే దగ్గర నుండి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇలా చో పారిపోయాడన్న విషయం దాంగ్జూకి చెప్తే, సరేలే ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటర్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందేలా చూడు అని చెప్తాడు. అలా పారిపోయిన చో యోమ్ దగ్గరకు వచ్చి, అడ్మినిస్ట్రేటర్ దాంగ్జూకి హెల్ప్ చేస్తున్నాడు, నేను చాలా కష్టపడి పారిపోయి వచ్చాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ నమ్మకం గెలుచుకుంటాను అని చెప్తూ ఉండంగానే అంతలో అక్కడికి ఇల్దు వస్తాడు. ఇంతకంటే ముందు దాంగ్జూ ఇల్దు రూమ్లో నుండి బయటకు వచ్చేసిన వెంటనే, ఇక్కడే ఉండి చనిపోదామని అనుకుంటున్నావా అని చాలా కోపంగా దూకి ఇల్దు దగ్గరికి వెళ్ళేసరికి ఇల్దు తన చేతిలో ఉన్న DNA టెస్ట్ రిజల్ట్స్ని ఫోల్డ్ చేసి పక్కన దాపెట్టేసింటాడు. ఇంకా ఇప్పుడు ఇల్దు బయటికి వెళ్ళాడు కదా, దూకి రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్స్ ఏంటి అని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో దాంగ్జూ ఇలా ఇల్దు కొడుకు అన్న రిపోర్ట్ని చూసి చాలా షాక్ అవుతుంది. అదే షాక్లో బయటికి వచ్చిన దూకీని సెక్రటరీ గాంగ్ పట్టుకుంటుంది. ఇక్కడ ఇల్దు యోమ్తో, దాంగ్జూ నా కొడుకు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది అని అడిగితే, నీకు కాల్ చేయడానికంటే జస్ట్ ముందే నా గుహు ఇలా కాల్ చేసి చెప్పాడు, వెంటనే నీకు కాల్ చేసి చెప్పాను కదా అని అంటాడు. నిజమేనా అని అంటే, నిజంగా అని అబద్ధాలు ఆడుతుంటే ఇల్దుకి చాలా కోపం వస్తుంది. నాతో నా కన్న కొడుకుని చంపించడానికి ట్రై చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారే అని ఇల్దు అరవడంతో, అడుక్కు తినే స్టేజ్లో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఒక కంపెనీలో పెద్దలుణ్ణి చేశాను, అక్కడి నుండి ఆ కంపెనీకి CEOని చేశాను, నువ్వేంటో నీ యాంబిషన్స్ ఏంటో అందుకోసం నువ్వేం చేయగలవో మొత్తం మర్చిపోయావా, ఒక్కసారి నీ కొడుకుని ఏదో చంపడానికి ట్రై చేశాను అని ఇంత బాధపడాలా, కన్నీళ్లు తుడిచేసుకో, మన గోల్ ఏంటి దేశాన్ని ఆక్రమించడం అని చెప్తూ ఉండంగానే, దేశం వైపు కన్నెత్తి కూడా చూడకండి అంటూ ఇల్దు తిడతాడు.
ఇప్పటికే లేట్ అయిపోయినా ఇకపై నేను మీతో పాటు చేతులు కలపను అని ఇల్దు అన్న వెంటనే, నేను నిన్ను దాదాపుగా చైర్మన్ చేయబోతున్న కొద్ది రోజుల ముందే నువ్వు ఇలా చేస్తావా, నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు యోమ్. నాకు మీ హెల్ప్ అవసరం లేదు, నేను నా కొడుకు దాంగ్జూ కలిసి మా దేశాన్ని మేము కాపాడుకోగలం అని చెప్తాడు. ఇక్కడేమో దూకి గూకీతో మీ బావ పొజిషన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్తే, నీకు బావకి ఏం గొడవ ఉందో నాకు తెలియదు, కానీ ఇలా నన్ను ఇన్వాల్వ్ చేయకు, అయినా నువ్వు బావని ఎందుకు దేశం కంపెనీ నుండి గెంటేయాలని చూస్తున్నావు అని అన్న వెంటనే తను తేయున్కి ఫాదర్ లాగా అన్ఫిట్ అని అంటుంది. అంతలో దాంగ్జూ, చైర్మన్, యోంగ్సు ముగ్గురు వస్తారు. యోంగ్సు వచ్చిన వెంటనే దూకీతో, ఇప్పటి నుండి నన్ను పేరుతో కాదు పిన్ని లేకపోతే అమ్మ అని పిలువు అని అంటుంది. ఇంకా ఎన్నాంతో కూడా నన్ను అమ్మమ్మ అని పిలువు అని చెప్తే, నేను 30 సంవత్సరాల నుండి నన్ను పెంచి మా అమ్మకి భర్త అయిన ఇల్దుని ఇంతవరకు నాన్న అని పిలవలేదు, నా నుండి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటుంది. అంతలో అక్కడికి వచ్చిన సోను, ఇంత మంచి ఇంట్లో నన్ను ఉండనిస్తున్నందుకు థ్యాంక్ యూ తాతయ్య అని అంటాడు చైర్మన్తో. ఇప్పటి నుండి నాన్న అని పిలువు అని అంటే, పర్లేదులే, ఏదేమైనా తను నా కొడుకే కదా అని అంటాడు. అలా బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అంటూ వెళ్తాడు, కానీ అది డిన్నర్ టైం. ఇంకా దూకి యోంగ్సుని ఆపి, ఈ పెళ్ళికి నేను ఎక్కువగా అడ్డుపడలేదు, ఎందుకో తెలుసా, ఎందుకంటే మన మధ్య ఉన్న ప్రామిస్ని బ్రేక్ చేసింది నువ్వు, నిన్ను బయట ఎక్కడో కంటే నా కళ్ళ ముందే పెట్టుకున్నాను, ఇంకా నీకు నీ కొడుకు ప్రాణాలకి గ్యారంటీ లేదు చూసుకో అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా దూకి ఏదో ఒక స్టెప్ తీసుకోవడానికంటే ముందు తనకు సోనుకు సేఫ్టీ ఉండాలని యోంగ్సు ఇలా యోమ్ని కలిసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతుంది. అందుకు యోమ్, నేను మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను అని హామీ ఇచ్చింటాడు. ఇంకా ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే ఆఫీస్లో అనమాట. చైర్మన్తో మాట్లాడడానికి యోమ్ వచ్చి, అయినా మీరు సంతోషంగా ఉండాలి, మీకు అంత మంచి మనవడు ఉన్నాడు దాంగ్జూ అని అంటే, ఎన్నాంని పెళ్లి చేసుకుంటే మనవడే అవుతాడులేండి అని అంటాడు. మీకు ఇంకా తెలీదా దాంగ్జూ ఇల్దు కొడుకని, ఈ కంపెనీకి హెడ్, ఆ ఫ్యామిలీకి హెడ్, మీ దగ్గర నుండి ఇంత పెద్ద విషయాన్ని దాపెట్టారు అంటే ఎందుకై ఉంటుంది, బహుశా వాళ్ళు సోను చైర్మన్ అవ్వడానికంటే ముందే సోనుని అడ్డు రాకుండా తొలగించేయడానికో ఏమో అని అంటాడు. దాంతో చైర్మన్కి చాలా కోపం వస్తుంది. అంతలో అక్కడికి దాంగ్జూ, ఈ డాక్యుమెంట్స్ మీద మీ సైన్ కావాలి అని అడగడానికి వస్తే, ఇంతవరకు చైర్మన్ ఎప్పుడూ అలా మాట్లాడింది లేదు, ఫస్ట్ టైం నేను గెస్ట్తో ఉన్నాను కదా, మళ్ళీ చేస్తాను వెళ్ళిపో అని సీరియస్గా మాట్లాడతాడు. దాంతో దాంగ్జూకి ఏదో తేడాగా ఉంది అని అనుకొని వెళ్ళిపోతాడు. ఇంకా దాంగ్జూ వెళ్ళిపోయిన వెంటనే, మీకు ఇది చెప్పాలంటే సిగ్గుగా ఉంది, కానీ దాంగ్జూ ఇలా నా దగ్గర ఉన్న ఆ అకౌంట్ పాస్వర్డ్ని హ్యాక్ చేసి తీసేసుకొని ఆ 2 ట్రిలియన్ అమౌంట్ని దొంగతనం చేసేశాడు అని చెప్తాడు. అలా ఎందుకు చేస్తాడు అని చైర్మన్ అంటే, మీకు ఇంకా తెలీదు ఆగండి అంటూ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏవేవో చెప్తాడు. ఇంకా ఇప్పుడు సీన్లో చైర్మన్ ఈవినింగ్ దాంగ్జూని ఇలా ఇన్నర్ సేఫ్, తర్వాత లిక్కర్ సేఫ్ పాస్వర్డ్స్ రాయమని పిలిపించింటాడు. అలా రాసిచ్చిన తర్వాత సోను స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని అడిగితే, ఇంకా తను ఇప్పుడే వచ్చాడు, అప్పుడే ఈ విషయాలని ఎలా తెలుస్తాయి, నాకు తెలిసినంత వరకు తనలో చాలా క్యాపబిలిటీ ఉంది అని అంటాడు. తను చైర్మన్ అయిన తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే, నేనేం చేస్తాను చైర్మన్ గారు, మీకు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వచ్చానో తనని అలానే సపోర్ట్ చేస్తాను అని అంటాడు. వెంటనే, నువ్వు మీ నాన్నని కలిసావా అని అడిగితే, మా అక్క చనిపోయిందన్న విషయం చెప్పడానికి వెళ్ళాను, కానీ అతను అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి కలవలేదు అని అంటాడు. అలా చైర్మన్ దాంగ్జూని అనుమానంగా చూస్తూనే ఉంటాడు. ఇంకా దాంగ్జూ ఇప్పుడు ఇల్దు దగ్గరికి వెళ్తాడు. అలా దాంగ్జూ వెళ్ళిపోయిన వెంటనే తనిప్పుడు రాసిచ్చిన పాస్వర్డ్, ఇంతకుముందు ఆల్రెడీ దాంగ్జూ ఒకసారి రాసిచ్చిన పాస్వర్డ్ 2 సేమే ఉన్నాయన్న విషయం చైర్మన్కి అర్థమవుతుంది. అలా దాంగ్జూ ఇల్దుతో, నేను చైర్మన్కి పాత పాస్వర్డ్ రాసిచ్చేసాను, కొత్త పాస్వర్డ్, ఇప్పుడు రియల్ పాస్వర్డ్ నాకొక్కడికే తెలుసు అని అంటాడు. చైర్మన్ పరిస్థితి రోజు రోజుకి వర్స్ అవుతూనే వస్తుంది. అది ఇంతకంటే దిగజారడానికంటే ముందే మనము యోమ్కి అగేన్స్ట్గా వెళ్ళాలి, అందుకే మీరు యోమ్కి సపోర్ట్గా ఉంటారా లేకపోతే మాకు సపోర్ట్గా ఉంటారా అని అడుగుదామని వచ్చాను అని అంటే, నేను ఇలా ఇంతకుముందే యోమ్ దగ్గరికి వెళ్ళి తిట్టేసి వచ్చాను, నేను ఇప్పుడు అతనికి అగేన్స్ట్గా ఉంటున్నాను అని చెప్తే, పర్లేదు, రాక్షసుడు కాకుండా మనిషిలాగే ఉండబోతున్నారనమాట అని అంటాడు. సొంత కొడుకుని చంపమన్న వాడితో అలానే కలుసుంటే నేను రాక్షసుడిని మించిపోతాను అని అంటాడు. ఇక్కడ చైర్మన్ ఇలా ఇల్దు పాత పాస్వర్డే ఇచ్చాడన్న విషయాన్ని యోమ్కి కాల్ చేసి చెప్తే, అలా అయితే మీరు నెక్స్ట్ స్టెప్ వెంటనే తీసుకోవాలి, రేపు నైట్ ఓకేనా అని అంటాడు.
ఇక్కడ దాంగ్జు ఇల్దుతో మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ మీరే చైర్మన్కి చెప్తారా, లేకపోతే నేను చెప్పాలా అని అడిగితే నేనే చెప్పి క్షమాపణ అడుగుతాను అని అంటూ ఉండంగానే దాంగ్జుకి చైర్మన్ కాల్ చేస్తాడు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వు ఇల్దు కొడుకు అన్న విషయం నువ్వు చెప్పకుండా నాకు బయట వేరే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. మీ మాట చెప్పిన వెంటనే నేను చాలా షాక్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది అని చెప్తే అందుకు దాంగ్జు సారీ చెప్తాడు. సరే, ఇలాంటి ఒక గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి మనం ముగ్గురం కలిసి రేపు డ్రింక్ చేద్దాము. మీ ఇంట్లో అయితే సెక్రటరీ గాంగ్ ఉండదు కాబట్టి మేమిద్దరం అక్కడికే వస్తాము అని చెప్తే అందుకు దాంగ్జు ఓకే అని చెప్పి అదే విషయమే ఇల్దుకి చెప్తాడు. ఇంకా ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే నైట్ అనమాట. ఇల్దు దాంగ్జు వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే చైర్మన్ రాలేదేంటి అని అడుగుతాడు. తను కొంచెం లేట్గా వస్తాడంట, మనల్ని ఇద్దరిని తాగమని చెప్పారు అంటే అలా వీళ్ళిద్దరూ కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ తాగుతూ ఉంటారు. నన్ను క్షమాపణ అడుక్కోండి, అడిగా నన్ను క్షమించను అని చెప్పాను, కానీ మీరు ఇలా బాధగా ఉంటే చూడడం నాకు కూడా ఈజీ కాదు, కాబట్టి మీరు ఆ విషయాన్ని మర్చిపోండి. ఇప్పుడు చైర్మన్ వచ్చినా కూడా మనల్ని ఇద్దరిని కలిసిపోమనే చెప్తాడు అని అంటాడు దాంగ్జు. ఆ కార్ యాక్సిడెంట్లో నేను మేము ముగ్గురిని చంపడానికి ట్రై చేసిన తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదనే అనుకున్నాను. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ వల్లనే నాకు ఇంత ఆస్తి, అంతస్తు, ఇంత స్టేటస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఎప్పుడూ బాధపడకుండా ఉండాలనే అనుకున్నాను. కానీ దేవుడు నాకు నీ రూపంలో పనిష్మెంట్ని ఇప్పుడు పంపించాడన్న విషయం అర్థమైంది అని అంటాడు. ఇక్కడేమో గుహు నువ్వు సైలెంట్గా ఇంట్లోపలికి వెళ్ళు అంటూ ఎవరికో మెసేజ్ చేస్తాడు. నీ వల్లనే నేను ఇప్పుడు యోమ్కి అగెయిన్స్ట్గా నిలబడగలుగుతున్నాను, థ్యాంక్ యూ అని అన్న వెంటనే బబ్బా ఇలాంటి కాన్వర్సేషన్ వద్దు, మన మధ్యలో నార్మల్ కాన్వర్సేషనే రాలేదా, నార్మల్ తండ్రి కొడుకుల్లాగా నాన్న నువ్వు హెల్త్ బాగా చూసుకో అని నేను, బేటా నువ్వు కూడా టైంకి తిను అంటూ నువ్వు, మనం ఇలా మాట్లాడుకోలేమా అని అంటే ఆ రోజు ఎప్పటికి వస్తుందో అని అంటాడు ఇల్దు. దాని గురించి ఆలోచించకండి, అది జన్మలో రాదులే అని అంటాడు దాంగ్జు. అంతలో ఇల్దు తెచ్చిన ఆల్కహాల్ అయిపోవడంతో నేను నా దగ్గర విస్కీ ఉందేమో చూస్తాను అంటూ దాంగ్జు పైకొస్తాడు. అంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో చైర్మన్ గారు అనుకుంటా వెళ్ళి తలుపు తీయండి అని చెప్పడంతో ఇల్దు తలుపు తీస్తాడు. తలుపు తీసిన వెంటనే అక్కడ వచ్చింది యోమ్ మనిషి. అది ఎవరో కాదు, మేనేజర్ చోనే అనమాట. వెంటనే ఇల్దు మీదికి అటాక్ చేస్తాడు. ఇంత సైలెంట్గా ఉందేంటి అంటూ దాంగ్జు బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఆల్రెడీ మేనేజర్ చో ఇల్దుని పొడి చేసింటాడు. పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన మేనేజర్ చో దాంగ్జు మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. అలా అతని దగ్గర నుంచి తప్పించుకొని గన్ తెచ్చుకోవడానికి దాంగ్జు కష్టపడి పైకి వస్తుండగానే మేనేజర్ చో అతన్ని పొడచడానికి ట్రై చేస్తాడు. ఇంకా దాదాపుగా దాంగ్జుని పొడిచేయబోతూ ఉండంగానే ఇల్దు పైకొచ్చి దాంగ్జుని కాపాడతాడు. అలా తన కొడుకు దాంగ్జుని చూస్తుంటే కార్ యాక్సిడెంట్కి ముందు సొంగ్హ్యున్ని చూసినట్టు, బోట్లో ఇంకా ఆ రోజు ఫ్యాక్టరీ ఏరియాలో దాంగ్జుని చంపడానికంటే ముందు దాంగ్జు ఎలా అయితే చూశాడో అలానే చూసినట్టు అనిపిస్తుంది. దాంతో దాంగ్జుని ఎలా అయినా కాపాడాలి అని మేనేజర్ చోని గట్టిగా పట్టుకొని ఇల్దు పైనుండి దూకేస్తాడు. వెంటనే ఇల్దు గారు అంటూ దాంగ్జు చాలా షాక్ అయ్యి కిందికి తొంగి చూస్తాడు. అప్పటికే ఇల్దుకి తలకి దెబ్బ తగలడంతో ఫుల్గా బ్లీడింగ్ అయిపోయి ఉంటుంది. ఇంకా దాంగ్జుకి మనమిద్దరం అలా నార్మల్గా మాట్లాడుకునే రోజులు వస్తాయా అని ఎంతో ఆశగా అడిగిన ఇల్దు క్వశ్చనే గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు దాంగ్జు ఏం చేస్తాడు? ఇల్దు మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని సైలెంట్గా వదిలేస్తాడా, లేకపోతే తన తండ్రిని చంపినందుకు దాంగ్జు పగ తీర్చుకుంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.